లాస్ట్ వీడియోలో చెప్పినట్టు లే లదాఖ్ ట్రిప్ వెంట్ రాంగ్. ఆ ఒక్క రాత్రి బతుకుంటే చాలు అనుకున్నాను. 2021 ఆగస్ట్ 16. సర్వీస్ బైక్స్ తీసుకుని లే విలేజ్ నుంచి కార్దుంగ్లా పాస్కి స్టార్ట్ అయిపోయాం. లే విలేజ్ ఏమో 11,700 ఫీట్ హైట్లో ఉంటుంది సీ లెవెల్ నుంచి. కార్దుంగ్లా పాస్ అయితే కనుక 17,000. లే విలేజ్లోని ఊపిరి అందకపోతే ఇంకా కార్దుంగ్లా పాస్లో ఏమైపోతాము. సరే జర్నీ స్టార్ట్ అయిన కొద్ది నిమిషాలకి ఒక టర్నింగ్లో హెవీ లారీ ర్యాష్గా వచ్చేసింది. అది చూసి కంగారు పడిన సాయి స్కిట్ అయిపోయాడు. సాయికి అయితే ఏం కాలేదు, కానీ సాయి బైక్ హెడ్ లైట్ అయితే పగిలిపోయింది. హెడ్ లైటే కదా మేము చేసేదంతా డే జర్నీ, నైట్ ఎలాగో వాళ్ళు అలో చేయరని చెప్పి లైట్ తీసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి చిన్న చిన్న నిర్లక్ష్యాలే ఎంత దూరం వెళ్తే చెప్తాను. సరే అక్కడి నుంచి ఇలా కాదు, మనం ఒక ఆర్డర్ పెట్టుకుందాము, ఆర్డర్లో వెళ్దాం అనుకున్నాం. ఫస్ట్ బైక్లోనేమో సురేంద్ర అండ్ పన్ను, సెకండ్ బైక్ ఏమో సాయి, థర్డ్ బైక్ ఏమో సాంబా, ఫోర్త్ బైక్ ఏమో నేను. సో ఈ ఆర్డర్లో వెళ్దాం అనుకున్నాం. సరే అని చెప్పి కొద్ది దూరం వెళ్ళగానే చెక్ పోస్ట్ వచ్చింది. చెక్ పోస్ట్లో చెకింగ్ చేస్తున్నారు. ఏంట్రా చెకింగ్ చేస్తున్నారని చూస్తే న్యూబ్రా వ్యాలీ వెళ్తానికి పర్మిషన్ కావాలంట. మా దగ్గర లేదు. వాళ్ళ ఇస్తారంటే వాళ్ళ ఇవ్వరంట. సో ఆన్లైన్లో చేసుకోవాలి. సిగ్నలే లేని చోట నెట్ ఎక్కడి నుంచి రావాలి, పర్మిషన్ ఎక్కడ చేయాలి. ఒక 2 గంటలు అటు ఇటు తిరగగా ఏదో ఒక మూల ఫోన్ ఇలా గాల్లో పెట్టుకుంటే సిగ్నల్ వస్తుంది. సో అలా పెట్టుకుని చేసుకుంది. సరే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే లోపు ఒక రిటర్న్ ట్రావెలర్ ఇలా వస్తూ ఆయన బండిలో బైక్లో పెట్రోల్ అయిపోయింది, అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు పెట్రోల్ కావాలని. అందరూ ఇవ్వట్లేదు, ఎందుకంటే అలాంటి డేంజరస్ ప్లేస్లో పెట్రోల్ ఇవ్వడం అంటే చాలా కష్టం. మనం తెలుగు వాళ్ళం కదా, ఒక క్యాన్ ఇచ్చేసాం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేపాటికి మనం పొజిషన్స్ ఇలా పెట్టుకోవటం వల్ల ఘాట్ రోడ్లో 1 కిలోమీటర్ 5 మినిట్స్ పట్టింది. సాంబాకి ఏమో థర్డ్ పొజిషన్లో ఉండి అంత స్లోగా వెళ్ళటం నచ్చలేదు. సో సాంబా ఏం చేశాడు, అందరినీ ఓవర్టేక్ చేసుకుని వెళ్ళటం స్టార్ట్ చేశాడు. సాంబా ఎలా అంటే, మనం ఎక్కడైనా రెస్టారెంట్లో ఆగి తినే లోపల మనోడు తిని బయలుదేరిపోయాడు కూడా. అంటే మాకు సాంబాకు ఒక 15 నిమిషాలు ఎప్పుడు డిస్టెన్స్ ఉండేది. సో అలా వెళ్తూ ఉన్నాం. మొత్తానికి ఆ కార్దుంగ్లా పాస్ దగ్గరికి పడుతున్నాం. కార్దుంగ్లా పాస్ ఏంటంటే హయ్యెస్ట్ మోటరబుల్ పాస్ అనమాట. అంటే వెహికల్స్ వెళ్ళగే హయ్యెస్ట్ పాయింట్. సో ఆ దగ్గరికి వెళ్ళే కొద్ది టెంపరేచర్ పడిపోతుంది, అంటే బాగా చలి పెరిగిపోతుంది అనమాట. తర్వాత ఊపిరి ఆడటం తగ్గిపోయింది, చాలా కష్టంగా ఉంది పీల్చడం కూడా. సరే ఇంకా అలా అలా దగ్గరికి వెళ్ళే కొద్ది ఇంకా నా వల్ల కాదు, పక్కన ఆపేద్దాం అనిపించింది. కానీ దూరంగా చూస్తే ఒక ఎల్లో కలర్ స్టోన్ ఉంది. ఆ స్టోన్ ఏంటంటే కార్దుంగ్లా పాస్ రీచ్ అయిపోయిన స్టోన్ అన్నమాట. అక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నాను. అక్కడి దాకా వెళ్తే చాలు అనుకుని మెల్లిగా వెళ్తూ వచ్చాను. అక్కడ దాకా వెళ్ళాను, లెఫ్ట్లో బండి పార్క్ చేశాను. అంటే స్టాండ్ అలా వేసి ఇంకా లెఫ్ట్లో ఉన్న కాలి ప్లేసులు పడిపోయాను. అంటే కళ్ళంతా మసకలు పడిపోయాను, నాకు ఏం కనిపించట్లా, కళ్ళు తిరుగుతున్నట్టు అయిపోయింది, ఇంకా పడిపోయాను. సరే ఇంకంతా బ్లర్ అయిపోయింది అనుకుంటే నాకు గుర్తున్నది ఏంటంటే, ఎవరో నన్ను వచ్చి మోసుకుని తీసుకుని వెళ్ళి ఒక చిన్న వుడెన్ హౌస్లో ఉంది, దానిలోకి తీసుకెళ్ళారు అన్నమాట. అక్కడ బెంచ్ ఉంది, దాని మీద పడుకుని పోతే కాసేపటికి లేపి హాట్ చాక్లెట్ ఇచ్చాను. అది కొద్దిగా తాగుతుంటే అది గొంతులోకి వెళ్ళగా కొంచెం బ్లర్ పోతే అదొక తెలుగు ట్రావెలర్. తనే మమ్మల్ని బయట నుంచి లోపలికి తీసుకొచ్చాడు, ఫుడ్ అంతా ఆర్డర్ పెట్టాడు. ఇంకా చక్కగా హాట్ చాక్లెట్ మ్యాగీ తింటున్నప్పుడు గుర్తొచ్చింది, బయట బండి, దానికి కీసు బ్యాగులు అన్నీ దానికే ఉన్నాయి. ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే అన్నీ సేఫ్, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా చక్కగా ఆ ఎల్లో కలర్ కార్దుంగ్లా పాస్ దగ్గర ఫోటో దిగేసాం. ఏదో సాధించేసిన ఫీలింగ్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేపాటికి 3:30 అయింది. సో మేము వెళ్ళబోయే న్యూబ్రా వ్యాలీకి 3.5 hours పడుతుంది, 70 కిలోమీటర్స్ అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లో 7 కల్లా వెళ్ళిపోతాం. సో నో ప్రాబ్లం, డే లైట్ ఉంటుంది కదా అనుకున్నాం. సరే అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అయితే యాజ్ టీ సాంబా థర్డ్ పొజిషన్లో ఉన్నాడు, అందరిని ఓవర్టేక్ చేసుకుని అందరికన్నా ముందు వెళ్ళిపోతా వచ్చాడు. సరే ఇంకా అక్కడ ఏంటంటే మార్నింగ్ నుంచి జర్నీ చేస్తూనే ఉన్నాం కదా, ఈ వేలు ముడిచిపోతున్నాయి అనమాట చలికి. ఎక్కడో చోట ఆగి వేడిగా ఏదైనా తినకపోతే కదలేకపోతే. సరే అని చెప్పేసి వెళ్తూ ఉండగా ఒక చిన్న వాటర్ ఫాల్ దగ్గర ఒక చిన్న రెస్టారెంట్ అండి, అక్కడ తిందాం అనుకున్నాం. ఈ లోపలే అక్కడ తినేసి సాంబా ఫుడ్ చాలా బాగుంది, మీరు తినండి అని చెప్పి అక్కడే స్టార్ట్ అయిపోయాడు. సరే మేము తినే స్టార్ట్ అయితే దారిలో సాంబా ఎక్కడో లెఫ్ట్లో బండి ఆపుకొని ఫోన్ మాట్లాడుతున్నాడు. అసలు సిగ్నలే రాని చోట మనోడు ఏం మాట్లాడుతున్నాడు. సరే ఆగమా అంటే వద్దు వెళ్ళిపోండి అని సిగ్నల్ చూపించాడు. సరే అని చెప్పేసి మేము వెళ్ళిపోయాం. కొద్దిసేపటికి సాంబా నా వెనకాల నన్ను ఓవర్టేక్ చేయడానికి ట్రై చేశాను. సరే అని చెప్పేసి పక్క తప్పున సాంబా నన్ను దాటేశాడు. నా తర్వాత ఉండేది ఎవరు, సాయిని ఓవర్టేక్ చేద్దామంటే సాయికి ఏమో సాంబా ఓవర్టేక్ చేస్తున్నారన్న విషయం అర్థం కావట్లేదు. అదేమో పెద్ద టర్నింగ్, సాయి ఏమో దారి ఇవ్వట్లేదు, సాంబానేమో ట్రై చేస్తున్నాడు. ఇంక వీళ్ళిద్దరు వెహికల్స్ అలా టర్నింగ్ దాటేసి నేనేమో టర్నింగ్ ఇటుపక్కే ఉన్నాను. సరే అని చెప్పి నేను మెల్లిగా టర్నింగ్ దాటేపాటికి అందరూ రైట్ సైడ్ ఉన్న లోయ వైపు చూస్తున్నారు. ఏంట్రా అందరు లోయ వైపు చూస్తున్నారంటే సాయి వైపు చూస్తే సాయి షాక్ అయిపోయి అలా చూస్తున్నాడు బండి ఆపేసి. ఏంట్రా అని చెప్పేసి నేను మెల్లిగా లోయ వైపు వెళ్ళి బండి పార్క్ చేసి దిగుతుంటే కొద్దిగా షివరింగ్ స్టార్ట్ అయింది. ఏంటి షివరింగ్ వస్తుంది, అలా కొద్ది ముందుకు వెళ్తా ఉంటే దుమ్ము వస్తుంది అనమాట. ఆ లోయలోంచి ఇలా దుమ్ము బయటకు లేచింది. ఓకే, ఎవరో పడ్డారన్న విషయం అర్థమైంది. సరే అని చెప్పి ధైర్యం చేసి అలా లోయలో కొద్దిగా చూస్తే మిలిటరీ గ్రీన్ కలర్ బ్యాగ్ సాంబాది.
అమ్మా అనుకున్నా. ఇంకొంచెం లోతుగా చూస్తే ఒక 30, 40 ఫీట్‌లో ఒక మనిషి రివర్స్ ఇలా పడిపోయి ఉన్నాడు. హెల్మెట్, గేర్ అన్నీ యేసుకొని ఉన్నాడు సాంబని. ఇంకా ఈ లోతుగా చూస్తే 60, 70 ఫీట్‌లో సాంబ బైక్ ఉంది. నాకేమో టెన్షన్ మొదలైపోయింది. ఇదంతా నేనే స్టార్ట్ చేశాను. అడ్వెంచర్ అన్నాను, అదన్నాను, ఇదన్నాను. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఈ లోపల సాయి చూస్తేనే కింద కూర్చునిపోయి షాక్‌లో ఉండిపోయాడు. సురేంద్ర బన్నుని ఫస్ట్ వెహికల్ కదా ఆల్రెడీ వెళ్ళిపోయారు. చుట్టుపక్కల జనాలంతా కూడా మరగయ్య మరగయ్య అంటుంటే యాంగ్జైటీ అటాక్ స్టార్ట్ అయిపోయింది. సాంబ వాళ్ళ ఇంట్లో ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి నాకేం అర్థం కాలేదు. సరే ఇంక అందరూ జనాలంతా కలిసి సాంబాని పైకి తీసుకొస్తాను కిందకి వెళ్తుంటే నేను వెళ్తున్నాను. కానీ సెన్సెస్‌లో లేను. నాకేం అర్థం కావట్లేదు. అలా వెళ్తున్నాను. నా హార్ట్ బీట్ నాకే వినపడుతుంది. అలా కింద దిగాను. అందరితో పాటు సాంబాని నేను కూడా పైకి తీసుకొచ్చాను. కానీ సాంబ బరువు నాకు తెలియట్లేదు. అలా సాంబాని తీసుకొచ్చాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 3లో కలుద్దాం.